నమ్మదగిన వాక్కు నమ్మితే రక్షణ విడుదల స్వస్థతనిచ్చు వాక్కు నమ్మదగిన వాక్కు నమ్మదగిన వాక్కు. ప్రార్థనతో ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, We will start this meeting with the prayer of our loving and most living Heavenly Father. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో During this night time, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. you speak to your children, Father. నీ పరిశుద్ధ ఆత్మతో మీరు మాట్లాడండి. Let the Holy Spirit, God, you speak to them. నీ బిడ్డలకి ఏది అవసరమో Whatever is needed to your children, మీరు మాట్లాడండి దేవా. you speak to them, Lord. యేసు, Jesus, నీకు వందనాలు. we praise you, Jesus. అయా మీరు మాట్లాడండి దేవా. You speak to us, Jesus. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Holy Spirit, God, fill me with your anointing, Holy Spirit, God. నా నోటికి నోరై ఉండండి. You be my mouth, Holy Spirit, God. వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. Whoever are hearing these words, talk to them, Lord. నజరేయుడైన యేసు నామములో In Jesus' name, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. pray this prayer. ఆమేన్. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మన అంశం ఏమిటంటే, So what we are going to meditate today is ప్రార్థించుటకు కావలసిన 8 యోగ్యతలు. 8 things regarding the prayer. ప్రార్థన చేయడానికి To pray, 8 యోగ్యతలు కలిగి ఉండాలి. there are 8 things which makes you worthy to pray. ప్రార్థన తప్పనిసరిగా వినయ విధేయతతో ప్రార్థన చేయాలి. When you pray, you should be humble yourself and you should pray. మనము ప్రార్థన చేసేటప్పుడు When you are praying, తప్పనిసరిగా you should విధేయత be obedient కలిగి and humble. ప్రార్థన చేయాలి. Then you should pray. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే First of all, when we see కీర్తన 10వ అధ్యాయము 17వ వచనములో in Psalm 10 and 17th verse, చూసినట్లయితే when we see there, యెహోవా లోకులు వికను భయాకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. హల్లెలూయా. Hallelujah. Lord, you have heard the desire of the humble. You will prepare their heart. You will cause your ear to hear. యెహోవా లోకులు వికను భయంకరులు కాకుండునట్లు. May that the world should not be destroyed. అయితే అక్కడ ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసేటప్పుడు What the Lord is telling there is during prayer, మనం వినయ విధేయతతో ప్రార్థన చేయాలి. we should humble ourselves and then pray. అక్కడ భయము భక్తితో ప్రార్థన చేయాలి. We should with fear and humbleness we should pray. దేవుని యొక్క నామ మహిమార్థంగా ప్రార్థన చేయాలి. The prayer should be for glorifying God. మనలో ఆ యొక్క భయము ఉండాలి. We should have that fear in us. మనము భయము లేకుండా ప్రార్థన చేస్తే If we pray without fear, నీ ప్రార్థన వినబడదు. the prayer will not be heard. ప్రార్థన చేయుటకు 8 యోగ్యతలు కలిగి ఉండాలి. There are 8 things about prayer. నువ్వెప్పుడైతే 8 యోగ్యతలు కలిగి ఉంటావో, When you have these 8 things, దేవుడు నీ ప్రార్థన వింటాడు. then God will hear your prayer. అయితే ఇక్కడ అంటున్న రీతిగా As he is telling here, లోకులు the people who are in the world, భయముతో ప్రార్థన చేయాలి. they should be fearful and pray. చూడండి, ఇంకా అంటున్నాడు, ఒక సంఘానికి 2 వ్యక్తులు వెళ్ళారు. See, 2 people went to a church. ఒక పరిసయ్యుడు ఒక సుంకరి వెళ్ళాడు. One Pharisee and other person went to the church. అక్కడ పరిసయ్యుడు This Pharisee, అక్కడ చూసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. he is praying there. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. He is telling that I am fasting weekly twice. ఆ సుంకరి చేయనట్లుగా నేను చేస్తున్నాను I am not praying like that tax collector. అని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. He is praying like that. అయితే ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. Other person is praying. ఆ యొక్క దేవాలయమునకు వెళ్ళి He went to the temple and is praying. ఆయన ఆకాశము వైపు చూస్తూ
he is looking towards the heavens. ఆకాశము వైపు చూస్తూ He is looking towards the heavens. రొమ్ము కొట్టుకొనుచు He is beating his heart, ప్రార్థన చేస్తున్నాడు. praying. అయితే అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, What he is praying there? దేవా He's saying, Lord, నేను పాపిని I am a sinner. అనని ఆకాశము వైపు కనులెత్తి చూచుచు He is looking towards the heaven. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. He is praying. అయితే ఈ యొక్క పరిచయుడు ప్రార్థన, This Pharisee's prayer, ఆయన అంటున్నాడు, he is telling, నేను వారానికి 2 మార్లు ఉపవాసము చేశాను, weekly twice I am fasting. నేను వాని లెక్కలేను, I am not like him. నేను ఈయన లెక్కలేను And I am not like that person. అని చెప్తూ ఉన్నాడు. He is telling these words. కానీ ఆయన ప్రార్థన వినలేదు. But God did not hear his prayer. కానీ దేవాతి దేవుడు Lord of Lords, ఎప్పుడైతే when he said, నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, when you humble yourself, నువ్వు ఎప్పుడైతే ఆకాశము వైపు చూస్తూ when you look towards heaven, దేవుని వైపు చూస్తూ look towards God, నువ్వు భయము భక్తితో ప్రార్థన చేస్తావో, you humble yourself, నీ ప్రార్థన దేవుడు వింటాడు. then Lord hears your prayer. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో God at this evening hour నీతో నాతో చెప్తున్నాడు. is speaking to you and ఏమని చెప్తున్నాడంటే, speaking to us. నీవెప్పుడైతే ఆకాశము వైపు చూసి When you look towards heaven, నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, whenever you confess, అయ్యా నేను పాపిని, I am a sinner, నన్ను క్షమించు, forgive me, Lord. నా యొక్క ప్రార్థన ఆలకించు, Hear my prayers, Lord. నా యొక్క పరిస్థితి తెలుసు, You know my situation. నా యొక్క స్థితిగతులు తెలుసు, You know everything about me. నీకు అన్నీ తెలుసయ్యా, You know everything, Lord. నా ప్రార్థన ఆలకించు అని రొమ్ము కొట్టుకుంటూ మొరపెడుతూ ఉన్నాడు. You beat your heart and you pray, accept my prayer. ఈ యొక్క సుంకరి ప్రార్థన దేవుడు God heard this taxman's prayer. ఎన్నట్లుగా చూస్తున్నాం. We see that God heard his prayer. హల్లెలూయా. Hallelujah. ఈ సాయంకాల సమయంలో In this evening time, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. God is speaking to you. ఏమని మాట్లాడుచున్నాడంటే, Speaking to you. నీలో భయము ఉండాలి, You should have fear. నీలో భక్తి ఉండాలి. You should have respect. నువ్వు వారానికి చర్చికి పోవచ్చు, Maybe you are going to church. నువ్వు అన్ని కార్యక్రమాలు చేయవచ్చు, Maybe you are there in all the activities. నీలో భయం లేకపోతే You do not have fear. నీ ప్రార్థన వినబడదు. The prayer will not be heard. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వెప్పుడైతే తగ్గించుకొని Whenever you humble yourself, ఈ యొక్క వ్యక్తి ప్రార్థన చేసినట్లుగా however, let this person pray. నువ్వు ప్రార్థన చేయాలి. If you pray like that, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Hallelujah. మరి అటువంటి ప్రార్థన This prayer, దేవుడు వింటాడు. God is going to hear. హల్లెలూయా. Hallelujah. చూడండి, రెండవ యోగ్యత ఏమిటంటే, Second thing is, ప్రార్థన ధైర్యముతో చేయాలి. you should be boldly, you should pray. హల్లెలూయా. Hallelujah. నువ్వు చేసే ప్రార్థన Whatever the prayer you pray, ధైర్యము కలిగి ప్రార్థన చేయి. you should boldly pray. హల్లెలూయా. Hallelujah. నీవు ఎప్పుడైతే ధైర్యముతో ప్రార్థన చేస్తావో, When you pray boldly, నీ ప్రార్థన వినబడుతుంది. your prayers are heard. హల్లెలూయా. Hallelujah. అంత మాత్రమే కాదు గాని Not only this, మూడో ప్రార్థన third prayer is విశ్వాసముతో ప్రార్థన చేయాలి. prayer with faith. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఎబ్రీ 11వ అధ్యాయము When we see in Hebrews chapter 11, 6వ వచనములో 6th verse, చెప్తున్నాడు, there he says, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు when you pray, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. pray with faith. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఒక్కసారి చదివినట్లయితే, Once we will see these words, విశ్వాసం లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట దేవునికి విష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. హల్లెలూయా. without faith it is impossible to please him. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా Without faith దేవునికి it is impossible విష్టుడై ఉండుట to please him. అసాధ్యము. It is impossible. హల్లెలూయా. Hallelujah. నీలో ఒక విశ్వాసము ఉండాలి, You should have faith. నీలో ఒక నమ్మకము ఉండాలి. You should have belief. హల్లెలూయా. Hallelujah. నీలో నమ్మకం లేకుండా If you do not believe, నీవు ప్రార్థన చేస్తే if you pray, నీ ప్రార్థన వినబడదు. your prayers will not be heard. హల్లెలూయా. Hallelujah. నీవు నమ్మాలి, You should believe. నీవు విశ్వసించాలి. You should have faith. అయ్యో నా రోగము పోయింది, Yes, my illness is gone. నా బాధ పోయింది My pain is gone. అని నమ్మాలి. You should believe. హల్లెలూయా. Hallelujah. దేవుడు నాకు కార్యము చేశాడని నమ్మకముతో నువ్వు ప్రార్థన
చేయాలి. God has done this thing for you. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. Confidence you should pray. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. చూడండి, See my children, prayer. ఒక చోట ఒక మందిరం ఉన్నదంట, చిన్న పాక. There is a small church. ఆ యొక్క పక్కనే ఒక మందు షాపు గాని ఉన్నదంట. Beside that there is also a liquor shop. హల్లెలూయా. Hallelujah. చూసినట్లయితే When we see there, ఆ యొక్క మందిరానికి, to that church, ఆ చిన్న పాకలో ఉన్న మందిరానికి church which is being run in a small hut, ఆ యొక్క మందు షాపు ఎంతో ఇబ్బందిగా ఉన్నదంట. that the liquor shop is a hindrance. అయితే Even though వారు ఎంతో బాధపడుతూ ప్రార్థన చేశారంట. with a lot of trouble they prayed. హల్లెలూయా. Hallelujah. వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. They are praying. ఈ యొక్క మందు షాపు When they are praying, మా యొక్క చర్చికి this liquor shop is ఇబ్బందిగా ఉన్నది, a hindrance for our church. దీనిని తీసేయ్ Lord, take this away. అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. They are praying like this. అది చాలా పెద్దగా ఉన్న ఆ యొక్క మందు షాపు. That was a very big liquor shop. ఇక్కడ ఈ యొక్క చర్చి చిన్న పాక. This church was a very small church in a hut. వారిలో ఉన్న విశ్వాసము, See, the faith that those people had, యేసు నామములో ఈ యొక్క మందు షాపు పోవునుగాక అన్నారంట. they said, in the name of Jesus, let this liquor shop go away from here. అనని వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. Praying like this. అనని గొప్ప నమ్మకముతో ఉన్నారు. Great faith they were there. ఒక రోజు One day, అది మూతబడిపోయిందంట. the liquor shop was closed. వారు ఆ ప్రాంతంలో లేకుండానే పోయారంట. They did not stay in that area. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీలో గాని గొప్ప నమ్మకం ఉంటే If you have this type of confidence, అసాధ్యమైనది ఏమీ లేదు. nothing is impossible. హల్లెలూయా. Hallelujah. అందుకనే విశ్వాసముతో నీవు ప్రార్థన చేయి. That's why when you pray, నీవు ధైర్యముతో ప్రార్థన చేయి. boldness. నా దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చేయి. God is there for me, you pray. నీ యొక్క ప్రార్థన దేవునికి వినబడుతున్నది. God is going to hear your prayer. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆనాడు కొర్నేలి ప్రార్థన చేశాడు. Other day Cornelius prayed. ఆయన ఆ యొక్క రూములో కనిపెట్టుకొని ప్రార్థన చేశాడు. He was praying in that room. ఆకాశములో ఆ యొక్క ప్రార్థన జ్ఞాపకముగా చేరిపోయాయి. The prayers were heard and remembered in heaven. నీవు నేను చేసే ప్రార్థన గాని, Even the prayers what you and I make, నీ సమస్యల వైపు చూడవద్దు. don't look at your అది ఎంత problem. పెద్ద సమస్య అయినా కావచ్చునేమో. Maybe it is a very big problem. ఆ యొక్క ప్రాబ్లం నీకు తీరకుండా ఉండవచ్చునేమో. You are not able to solve that problem. నువ్వు ఎంత ఇబ్బందిలో ఉండవచ్చునేమో. Whatever problems you are going through. కానీ దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో చెప్తున్నాడు, But God is telling you this నీ evening, సమస్యను తీసివేయడానికి He is ready to remove your problem. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వు విశ్వసించాలి, You should have faith. నువ్వు నమ్మాలి. You should believe. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో Whenever you believe, నీ నమ్మకము నిన్ను కార్యం చేస్తుంది. your belief will see that the work is done for you. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అటువంటి గొప్ప యోగ్యతలు కలిగి మనము ఉండాలి. So we should have all these things. హల్లెలూయా. Hallelujah. నువ్వెప్పుడైతే గొప్ప యోగ్యతతో నువ్వు ప్రార్థన చేస్తావో Pray with this type of worthiness, నీ యొక్క సమస్య పోతుంది. your problems will go. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడంట. One person is in jail. ఆ జైల్లో మొత్తం బంధించి పెట్టారంట. So they have kept him in jail. కానీ అక్కడ బయట గాని వారు బాడీ గార్డ్స్ వారి ఉన్నారంట. There are also bodyguards there. అయితే ఆ యొక్క జైల్లో ఉన్న Even though the people who are in jail, ఆ వ్యక్తి కోసము for that person, కొంతమంది అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. some people with lot of interest, they are praying for him. ఒక సంఘము One church, ఆ యొక్క అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు the church is interceding for him. హల్లెలూయా, Hallelujah. దాంట్లో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, The persons who were in that, what they did is, అక్కడ ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ కీర్తనలు పాడుతూ ఉన్నారు. when they were praying there, these people were praising praises. ఎప్పుడైతే వారు కీర్తనలు పాడుచున్నారో When they were praising these hymns, ఆ యొక్క జైలు మొత్తము అదిరిపోయినది. the whole jail was shook. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఆ యొక్క వాక్యము మనము గమనించినట్లయితే When we see these words, వారు అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఆ యొక్క జైలు మొత్తము కదిలిపోయినది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. Acts of Apostle 12 chapter 5th verse, when we see that when they are praying, చూసినట్లయితే it was shook. ఎప్పుడైతే నువ్వు
అత్యాసక్తితో ప్రార్థన చేస్తావో, when you pray with the desire, ఆ జైలు కావచ్చు, maybe it is a jail, ఆ సంఖ్యలు కావచ్చు, maybe it is a bondage, ఏదైనా కావచ్చు, whatever it might be. నువ్వు ఎవరైనా బంధించి ఉండవచ్చు, Maybe somebody has binded you. అవన్నీ యేసు నామములో తెగిపోతాయి. Everything will be released in the name of Jesus. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఒకసారి మనము చదివినట్లయితే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనము, When we read this Acts of Apostles 12th chapter 5th verse, పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. hallelujah. ఏమంటున్నాడు? పేతురు ఆ యొక్క చెరసాలలో ఉన్నాడు, Peter was in jail, ఆ యొక్క సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. but the church with great interest they prayed for him. ఆ సంఖ్యల్లో ఆ యొక్క ప్రాంతం అంతా కదిలిపోయాయి. Whatever it is, the whole place was shook. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అటువంటి ప్రార్థన చేయాలి. We should pray the prayer like that. నువ్వు ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తావో, When you pray the prayer with a great desire, నీ ప్రార్థనలో అంతా పవర్ ఉంటుంది. then your prayer will have a power. హల్లెలూయా. Hallelujah. నీలో అత్యాసక్తి లేకుండా ప్రార్థన చేస్తే You do not have a నీ desire, and ప్రార్థనకు ప్రతిఫలం రాదు. there will be no fruits for your prayer. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకా చూసినట్లయితే If we see further, నీవు విస్తరించిగానే ప్రార్థన చేయకూడదు. you should not pray that God make me multiply me. హల్లెలూయా. Hallelujah. చాలా మంది ప్రార్థన చేయమంటే Many people, if we ask them to pray, ఎక్కువగా చేస్తూ ఉంటారు. a lot of people pray. నీవు విస్తరించిగాని ప్రార్థన చేయకూడదు. You should not pray like that. తగు మాత్రమే ప్రార్థన చేయాలి. You should only pray like this. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. Praise be to the Lord's name. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ మనవి వినబడుతుంది అని ప్రార్థన చేయి. You should believe that God is going to hear your prayer. You pray. దేవుడు నీ పక్షమున కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. God is on behalf of you and He is going to do a miracle for you. హల్లెలూయా. Hallelujah. అటువంటి ప్రార్థన చేయాలి. Pray prayer like that. అటువంటి ప్రార్థన చేయి. Pray prayer like that. నశించిన ఆత్మల కోసం ప్రార్థన చేయి. Pray for the souls which are నీవు perishing. విస్తరించి అయా నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు. Don't pray that I need this, Lord, I need that, Lord. నశించిన ఆత్మల కోసం ప్రార్థన చేయి. Pray for the perishing souls. అయా లోకములో ఎంతో మంది నశిస్తున్నారయ్యా. So many people are perishing in this world. అయా ఎంతో మంది త్రాగుబ్రోతులు ఉన్నారయ్యా. So many people have become drunkards. అయా ఎంతో మంది వ్యభిచారులు So ఉన్నారయ్యా. many people are adulterers. అటువంటి వారిని మార్చు. Pray, change them, Lord. అయా ఎవరు ఏ అవసరతలో ఉన్నారో Whatever is the need of the people, Lord, వారి అవసరతలు తీర్చు meet their needs, Lord. అని ప్రార్థన చేయి. Pray a prayer like this. నువ్వు విస్తరించి ప్రార్థన చేయవద్దు. Don't pray that you should. తగు మాత్రమే ప్రార్థన చేయి. Pray a prayer like this. దేవుడు నీ యొక్క ప్రార్థనను వింటాడు. God is going to hear your prayer. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అది ప్రార్థనకు 8 యోగ్యతలు. So 8 things about the prayer. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు 8 యోగ్యతలు కలిగి నువ్వు ప్రార్థన చేయి. When you pray, you should have these 8 things when you pray. హల్లెలూయా. Hallelujah. నీవు నిష్కపటముతో ప్రార్థన చేయి. Yeah, you should be clear consciously. You should నీలో pray. కలశము లేకుండా ప్రార్థన Yes, చేయి. with clear conscience you should pray. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. Praise be to Lord's name. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చూడండి ఇంకా ఒక మాట అంటున్నాడు. కీర్తన 65వ అధ్యాయము 2వ వచనంలో, 65th Psalm and 2nd verse. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషము భరింపజాలనివి, నా మీద పడిన దోషములు భరింపజాలనివి. అతిక్రమముల నిమిత్తమే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? ప్రార్థన ఆలకించువాడా. Oh, you who hear the prayer. హల్లెలూయా. Hallelujah. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. God is the God who hears your prayer. నీ ప్రార్థన వినే దేవుడు. God hears your prayer. నువ్వు అనుకోవచ్చు, Maybe you're thinking, నేను ఎవరికో ప్రార్థన చేయమని చెప్తాను, maybe I have asked somebody to pray. కానీ నేనైతే చేయను. I am not going to pray. హల్లెలూయా. Hallelujah. చాలా మంది ఈ రోజులలో Many people
today ఎవరికో ఫోన్ చేస్తారు. they are calling many people. ఈ రోజులలో ఎన్నో ప్రేయర్ టవర్లు ఉన్నాయి. There are so many prayer towers today. వారికి ఫోన్ చేస్తారు. They are calling them. కానీ నేనైతే ప్రార్థన చేయను. I will not pray. ఆ యొక్క కడుపు నొప్పి వచ్చినప్పుడు, When they get the stomach pain, కాలు నొప్పి వచ్చినప్పుడు, leg pain, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు or some problem, వారికి ఫోన్ చేస్తాము. we call them. వారి చేత ప్రార్థన చేయించుకుంటాము. We get prayed by them. మనకు బాగైనప్పుడు When we are healed, తిరిగి మళ్ళీ వారికి ఫోన్ చేయం. we don't call them. అయ్యా దేవుడు కార్యం చేశాడు, God has done this for మీ me. ప్రార్థన విని దేవుడు మా పక్షమున కార్యం చేశాడని తిరిగి వారికి చెప్పం. We don't tell them God has heard your prayer and did this work for me. లేదు కనీసం దేవుని కన్నా అయ్యా ఈ యొక్క బాధను తీసివేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా నేను కానీ చెప్పం. Or even we don't praise God, we praise you for removing this sickness. ప్రియ సహోదరి సహోదరా, Dearly sister and brother, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. this evening God is speaking to you. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుచున్నాడు. God is speaking to you. నీవు మోకరించి ప్రార్థన చేయి, When you kneel down and pray, నీ సమస్యను తీరుస్తాడు. God is going to solve your నీ problem. సమస్యను తీరుస్తాడు. God is going to solve your problem. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయి. Pray according to the will of the Lord. నీవు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తావో, When you pray according to the will of the Lord, అయ్యా నీ చిత్తము ఏమై ఉన్నది, whatever is your will, నా పక్షమున what is your will for me? నేనేమి చేయాలి, What should I do, Lord? నీ చిత్తం ఏమిటయ్యా, What is your will? నీ ప్రణాళిక ఏమిటి, What is your plan? నీ యొక్క తలంపు ఏమిటి, What are your thoughts? నేనేమి చేయాలి, What should I do? హల్లెలూయా Hallelujah. అని నువ్వు ప్రార్థన చేస్తే When you pray like this, నీ ప్రార్థన ఈ క్షణమే వింటానని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇప్పుడే ఇస్తానంటున్నాడు. God is going to repay your prayers. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అటువంటి ప్రార్థన చేయి, Pray like this. అటువంటి 8 యోగ్యతలను సంపాదించుకో. Just earn these 8 things. హల్లెలూయా. Hallelujah. ఎవరి మీదనో ఆధారపడమద్దు. Don't depend on somebody. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. God is there for you. నీ మొరను ఆలకించడానికి. God is going to hear your prayers. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ కల్వారి సిలువలో He was on the cross of Calvary. యేసు ప్రభు Jesus Christ. నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించాడు. For your sake and for my sake, He has shed His precious blood. ఆయన గాయపరచబడ్డాడు. He was pierced. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క కల్వారి సిలువలో, When He was on the Calvary cross, నీ యొక్క పాపము నా యొక్క పాపము ఆ కల్వారి సిలువలో కొట్టివేశాడు. He has removed your sin and my sin on the cross of Calvary. నిన్ను కృపగా మార్చాడు. He has changed you as grace. నువ్వు అనుకోవచ్చు, You might think, అయ్యో నేను పెద్ద పాపినయ్యా, I am a big sinner. నా ప్రార్థన వినడు Maybe God is not going to hear my prayers. అని అనుకోవచ్చునేమో. Maybe you may think like that. లేదు, No. దేవుడు ఆ యొక్క కల్వారి సిలువలో God is there on the Calvary. ఆయన రక్తము బొట్టు ద్వారా He has shed His precious blood. మొత్తం కొట్టివేశాడు. He has removed everything. నీ పైన ప్రేమ చూపిస్తున్నాడు. He's showing His love on you. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He's loving you. అయ్యో అయ్యో He's telling, yes, నా బిడ్డ my daughter, నా కోసము for my sake, కన్నీరు కారుస్తుంది, she's shedding tears. నా కోసం ప్రార్థన చేస్తుంది. She's praying for me. హల్లెలూయా. Hallelujah. నువ్వు ప్రార్థన చేయి. When you pray, ఎప్పుడైతే నువ్వు నశించిన ఆత్మల కోసం ప్రార్థన చేస్తావో, when you pray for the perishing souls, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. God is going to hear your prayer. హల్లెలూయా. Hallelujah. ఆ సుంకరి ప్రార్థన ఆలకించినట్లుగా God heard the prayer of the tax collector. నీ ప్రార్థన ఆలకిస్తాడు. In the same way, God is going to hear your prayer. ఎప్పుడైతే ఆ సంఘము ప్రార్థించినట్లుగా When the church prays, నీ ప్రార్థన ఆలకిస్తాడు. God is going to hear your prayer. హల్లెలూయా. Hallelujah. నీవు ఎప్పుడైతే ధైర్యముతో ప్రార్థన When చేస్తావో, you pray boldly, నీ ప్రార్థన ఆలకిస్తాడు. God is going to hear your prayer. హల్లెలూయా. ఆ Hallelujah. చిన్న సంఘము, ఆ పూరి పాక The small church in a hut, ఎప్పుడైతే ఆ యొక్క వైన్ షాప్ కోసం మూతపడాలని ప్రార్థించిందో, when they prayed for that liquor shop to be closed, అత్యాసక్తితో ఆ యొక్క అది క్లోజ్ చేయబడింది. great desire they prayed and it was closed. నీకున్న సమస్యలు గాని తీర్చడానికి, Whatever the problems you have,
దేవుడు సమర్థుడు. God is able to solve your problem. హల్లెలూయా. Hallelujah. ఆయన ఒక్క మాట ద్వారా He is by His word. ఈ లోకమును సృజించాడు. He has created this world. ఈ లోకములో ఉన్నదంతా ఆయనదే. Everything, whatever is in His word, belongs to Him. హల్లెలూయా. Hallelujah. ఎందుకు ప్రియ సహోదరి సహోదరా, Dearly beloved brother and sister, ఎందుకు దుఃఖిస్తున్నావు? why are you worrying? ఎందుకు బాధపడుచు? Why are you crying? దేవుడు నీ పక్షమున యుద్ధము చేయడానికి సమర్థుడు. God is there to fight for you and He is able. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. Glory be to the Lord's name. అటువంటి దేవుడు, Like this God, అటువంటి దేవుడు He is a God of this నీ time. పైన నమ్మకం కలిగి ఉన్నాడు. He has confidence on you. నీవు కార్యం చేయడానికి He is ready to do. సిద్ధముగా ఉన్నాడు. He is ready to do things for you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, When you pray, ఆనాడు యాకోబు గాని ప్రార్థన that చేశాడు. day Jacob also prayed. ముందు చూస్తే అన్నలు, In front of him there are brothers. వెనక చూస్తే మామ, Behind him there is his uncle. ఆయనకి ఏమి తోసలేదు. He is not able to think anything. ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేశాడు. That night he prayed. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, He prayed. ఆయన ప్రార్థన విన్నాడు. God heard his prayer. హల్లెలూయా. Hallelujah. నీవు అటువంటి సమస్యలో ఉండవచ్చునేమో, Maybe you are in that type of problem. నీవు అటువంటి బాధలో ఉండవచ్చునేమో, You are going through that suffering. దేవుడు నీ ప్రార్థన వింటాడు. God is going to hear your prayer. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీ ప్రార్థన వినడానికి సమర్థుడు. God is able to hear your prayers. దేవుని నామానికి స్తోత్రం కలుగును. Glory be to the name of our Lord. అటువంటి ప్రార్థన చేయి. Pray a prayer like that. అటువంటి ప్రార్థన చేయి. Pray a prayer like యేసు that. ప్రభు మీద నమ్మకం కలిగి ప్రార్థన చేయి. Believe in Jesus and pray. దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన With చేయి. faith you pray. నీవు ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థన చేస్తావో, When you have faith and when నీ you pray, ప్రార్థన వింటాడు. God is going to hear నీ your prayer. ప్రార్థనకు జవాబు God ఇస్తాడు. is going to answer your prayer. హల్లెలూయా. ఆ Hallelujah. యొక్క యాకోబుకి జవాబు How ఇచ్చినట్లుగా God has answered Jacob, నీకు జవాబు ఇస్తాడు. He is going to answer you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తలలు వంచినట్లయితే ప్రార్థన We'll చేసుకుందాం. go down our heads and we look to God in prayer. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, Our most loving and living Heavenly Father, నీకు వందనాలయ్యా. thank you, Father. అయా, ఈ ప్రార్థనలు వింటున్నందుకు నీకు You వందనాలు. are hearing our prayers. We thank you, Father Lord. అయా, ఇక్కడున్న ప్రతి బిడ్డను నీ యొక్క హస్తాలకు అప్పచెప్తున్నాను. So every person who is here, we commit them to Thy loving hands. నీకు స్తోత్రము నాయనా. Thank you, Father. యేసు, Jesus, నీకు వందనాలు. we praise you, Jesus. అయా, ఇక్కడ ఈ బిడ్డలు నాయనా We pray for these children. ఏ సమస్యతో ఉన్నారు, Whatever the problems they are facing, నీకు తెలుసు దేవా. you know, Lord. నీవు కార్యము చేయి. You are the one who is going to నీవు do. స్వస్థపరచు You are the God who heals. నాయనా. Father, ఈ క్షణంలో ఈ బిడ్డలను తాకు దేవా. this second you touch your children, Lord. ఇక్కడున్న బిడ్డలను మీరు తాకండి. Each and every child is here. వినుచున్న బిడ్డలను తాకండి. Whoever are hearing, touch them, Lord. వారి జీవితంలో కార్యము చేయి. Yes, do the great things in their life. యేసు ప్రభువా, Jesus Christ. నీ పరిశుద్ధాత్మతో నీ బిడ్డలను నింపండి దేవా. Holy Spirit, God, fill them with your anointing, Holy Spirit. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Pray this prayer in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ప్రియ సహోదరి సహోదరుడా, Dear brother and sister, మరి ఈ యొక్క కార్యక్రమము this program, ఒక తల్లి one mother ఆమె ప్రేమతో with lots of love, ఇచ్చింది. she has sponsored this program. ఆమె ప్రార్థన చేసింది. She has prayed. అయ్యా, She has prayed. మీరు మాకు కనపడ్డారు. We have seen you ఈ యొక్క కానుక ద్వారా through this offering. ఒక్క ఆత్మైన రక్షింపబడితే Maybe one soul should be saved. చాలయ్యా. It is a great blessing. దాని ప్రతిఫలము పోదు. That will not go anywhere. నా పేరు వద్దు, I don't need my name. నా ప్రఖ్యాతి వద్దు, I don't want my name. నాకు ఏది వద్దు. I don't need anything. నా దేవుని నామము మహిమపరచబడాలి. The name of my Lord should be నా glorified. దేవుడు దూషింపబడటానికి వీలు లేదు. People should not speak ill about my ఈ Father. పరిచర్య ఆగిపోయిందని తెలిసి She heard that this ministry has been stopped. 2 నెలలు అవుతుంది పరిచర్య It's ఆగిపోయి. 2 months it has been ఆ stopped. తల్లికి దేవుడు ప్రేరేపించి God has inspired that mother. ఏ ప్రోగ్రామ్ కు ఆమె స్పాన్సర్ చేసింది. She has sponsored this program. దేవుడు వారి కుటుంబాన్ని, May God వారి పిల్లలను bless them, దీవించునుగాక. them and their children. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరికి వందనాలు. Thank you to each and every one of you. నమ్ము
నమ్మదగిన వాక్కు నమ్మితే రక్షణ విడుదల స్వస్థతనిచ్చు వాక్కు నమ్మదగిన వాక్కు